75 ఏళ్ళయింది. ఎన్ని పురుడ్లు పుణ్యాలు చూస్తుంటావు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుంటావు, ఎన్ని పుష్కరాల్లో నది స్నానం చేసుంటావు, ఎంత అనుభవాన్ని గడించుంటావు. అలాంటి నీ చేతులతో మా అందరికీ ఆశీర్వాదం అందిస్తావని ఇక్కడికి పిలిపించానమ్మా. ఎలాంటి కొడుకుని కన్నావు, చివరికి ఎలాంటి కొడలు చేతిలో పెట్టావు బామ్మ. మా నాన్నకి ఎలాంటి శిక్ష వేశావు అని బాలు అంటుంటే ఏరా మళ్ళీ ఆ మాటను బుద్ధున్నోడు ఎవడనా మాట అంటాడా మళ్ళీ? బాలు అంటాడు ప్రభావతిని. ఇలా ఎప్పుడైనా నా కోసం చేయడం చూసావా? ఎంతైనా తల్లి తల్లి, భార్య భార్యే అని ప్రభావతి అంటుంటే, ఇలా ఒకరు చేయాలని మనం కోరుకోకూడదు ప్రభావతి, వాళ్ళ మనసు కనిపించి చెయ్యాలి. అదే అంటున్నాను, ఆయన మనసుకి ఎప్పుడు అనిపించలేదు అని. ఈసారి నీ పుట్టినరోజు రాగానే నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. నీ ఫోటో వేసి 75 ఏళ్ళ మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాయిస్తాను. అక్కర్లేదు నాయనా, నాకు అప్పుడే 75 రావాలనే ఆశేమీ లేదు. ఆంటీ మీకు 75 ఇయర్స్ అంటే అసలు నమ్మలేకపోతున్నాను బామ్మగారు. ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి గ్రాని అని శృతి అడుగుతుంటే, ఏరా ఏమడుగుతుందా నీ పెళ్ళ మంచుశీల అంటుంటే, నీ అందం యొక్క రహస్యం ఏంటా అని అడుగుతుంది బామ్మ అని రవి అంటాడు. ఆనందం అమ్మా, మీ అందరినీ ఒకసారి చూసిన ఆనందం రా. అది అందం కాదు, సంతోషంతో ఆనందంతో వెలిగిపోతుంది అంటారే అదనమాట అని సుశీల అంటుంటే, మా పార్లర్కి వచ్చిన క్లయింట్స్ 40 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటూ పనిచేసుకోలేకపోతున్నారు బామ్మ. కానీ ఇంత ఏజ్ లో కూడా మీరు హుషారుగా ఉన్నారు. ఆ రహస్యం ఏంటమ్మమ్మా? ఇందులో ఏమి రహస్యం లేదమ్మా. నేను ఇంటి పని వంట పని చేసుకుని పొలం పనులు కూడా చూసుకునేదాన్ని. ఒక్కో చోట కూర్చుని తింటే మీ అత్తలా తయారైపోతాను అని సుశీల అంటుంది. పని చేస్తేనే వ్యాయామం, పని చేస్తేనే ఆరోగ్యం. కూర్చున్న చోటే అన్ని తెప్పించుకుంటే 4 అడుగులు వేయగానే ఆయాసం ఎందుకు రాదు చెప్పు? ఈ చురుకు కూడా మా అమ్మకి అని బాలు అంటుంటే, నేను ఒకరిని మాత్రమే అనడం లేదురా, అందరికీ చెప్తున్నాను. అంటే కష్టపడితే యవ్వనంగా చురుగ్గా ఉంటారన్నమాట. అది నీకోసం కాదులే, కష్టపడే వాళ్ళ గురించి చెప్పింది అని చెప్పేసి రవి అంటుంటే శృతిని, ఏ వంట అబ్బాయి అయితే మా మీనా ఎప్పటికీ యవ్వనంగా చురుగ్గా హుషారుగా ఉంటుందన్నమాట. ఈ ఇంట్లో టైంకి కూర్చొని తినకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా చాకరీ చేస్తూనే ఉంటుంది కదా. ఊరుకోండి, వాడు చెప్పింది నిజమే కదమ్మా. నాకు తెలీదా అమ్మా మీనా ఎంత పని చేస్తుందో? పనితో పాటు ఎవరు ఏమన్నా బాధ కనబడనివ్వకుండా మనసు నిర్మలంగా ఉంచుకుంటుంది. అమ్మా ఇది ప్రారంభం మాత్రమేనమ్మా. నీ కోసం పిల్లలు బాగా వేడుకలు చేస్తారంట, నాకు తెలుసురా. నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడే నా మనవళ్ళు మనవరాళ్ళు నా కోసం ఇలా కష్టపడతారని, ఇదంతా మీ ఏర్పాట్లని. కానీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. నేను మీకోసం ఒక ప్లాన్ చేశాను. ఏంటిది సుశీల డార్లింగ్? మా అమ్మని పల్లెటూరు తీసుకెళ్ళిపోయి కల్లాపు చెల్లిస్తావా? అరే ఆవిడకి లేనిపోని ఐడియాలు ఇవ్వకురా, ఊరికే అన్నానులేమ్మా అని బాలు ప్రభావతి అంటుంటే ఇక సుశీల నవ్వుతుంది. బామ్మ నువ్వేం ప్లాన్ చేసావో నాకు అర్థమైంది. చిన్నప్పుడు మా ముగ్గురికి పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేదాన్ని కదా, ఇప్పుడు అలాంటిది ఏదో ప్లాన్ చేసి ఉంటావు కదా. ఒరేయ్ నువ్వు ఒక్కడివే నా మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నావురా అని చెప్పేసి అంటాడు బాలు. ఇంచుమించు నేను అనుకున్నదిగా అలాంటిదే. ఏంటమ్మా అది? మీ అంతా నా కోసం ఏదో ఒక బహుమతి తీసుకొస్తారని నాకు తెలుసు. కానీ ఎవరైతే నా మనసుకి బాగా నచ్చే బహుమతి ఇస్తారో వాళ్ళకి నేను ఊహించని బహుమతిని ఇస్తాను అని సుశీల అంటుంది. అవునా, ఏంటా బహుమతి? ఆ సంగతి ముందు చెప్పండి అత్తయ్య, అది నేను ఇచ్చేటప్పుడే నీకు తెలుస్తుందిలే అని సుశీల అంటది ప్రభావత్. విన్నారుగా, అలాగని కొండ మీద కోతుముని తీసుకురమ్మని నేనేం కోరుకోవట్లేదు. మంచిది, నా మనసుకు నచ్చేది, మీ మనస్సుకు తెలిసేలా చేసేది ఏదో ఒకటి ఇవ్వండి, నేను మంచి బహుమతి ఇస్తాను. సరేనమ్మా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవిరా, మీనా తీసుకువెళ్ళు అని చెప్పడంతో సత్యం ఇంకా మీనా తీసుకువెళ్తుంది సుశీల లోపలికి. అంత మంచి బహుమతి ఏమై ఉంటుందమ్మా అని మనోజ్ అంటుంటే, వీడు ఇప్పుడు ఇచ్చే బహుమతి కాకుండా వచ్చే బహుమతి గురించి ఆలోచిస్తున్నాడు. అదేంటో మీకు తెలుసా అండి అని ప్రభావత్ సత్యని అడుగుతుంటే, నిజంగా నాకు తెలియదు ప్రభా, అయినా మీరెందుకు చెప్తారులేండి, మీరు మీ అమ్మ ఈ డ్రైవరు ముగ్గురు ఒకటే కదా, మీరు ఊహకి
నాకేమీ అనడం లేదా అత్తయ్య? ఆవిడంతలా చెప్పి వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద బహుమతి అయ్యి ఉంటుంది. వేరే వాళ్ళు మనసుకి నచ్చేవి ఏంటో ఈ మనసు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది అని వాళ్ళు చిన్నగా అంటాడు. ఇక ప్రభావతి రూమ్ లోకి వెళ్ళి గిఫ్ట్ ఇస్తానంటుంది. ఏమిస్తుంది? ఆస్తి ఇస్తుందా? ఇస్తే బాగున్ను, అది నేనే తీసుకోవాలి అని చెప్పి ఇంకా అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి తన రూమ్ లో. అప్పుడే సత్యం రూమ్ లోకి వస్తాడు. ఏవండి, ఏంటి? మీ అమ్మగారు పుట్టినరోజుకి ఏం చేయబోతున్నారు మీరు? ఆవిడకి ఏదైనా కొనివ్వాలి కదా. ఏంటండి ఎలా చూస్తున్నారు? నిజంగానే నువ్వే అడుగుతున్నావా? ఏదో ఒకసారి గిల్లు. ఎందుకు? మా అమ్మ గురించి ఇంత బాగా మాట్లాడుతుంది, నువ్వే అని తెలియాలి కదా నాకు. ఊరుకోండి మీరు మనీను. ఆవిడకి ఏం కొనబోతున్నారో అది చెప్పండి ముందు. అమ్మ ఎక్కువ ఖర్చు చేయొద్దని చెప్పింది కదా, ఆవిడ అలాగే చెప్తారులేండి. ఆవిడ చెప్పారని మీరు కూడా ఏమీ కొనకుండా ఉండరు కదా. ఆవిడ మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచిన అమ్మండి. నేను పుట్టిన హాస్పిటల్లో నర్సుగా ఉండి ప్రసవం చేసిన దానిలో మాట్లాడుతున్నావేంటి? అందరి అమ్మలు 9 నెలలే మోసి కంటారు. ఏవండి, ఆవిడకున్న ఒక్కగానొక కొడుకు మీరు. అరే భలే కనిపెట్టావే ప్రభా. ఎలా సాధ్యమైంది ప్రభా నీకు? అబ్బా, నన్ను ఏం మాట్లాడినా మీకు తమాషాగానే ఉంటుంది కదండి. మీ అమ్మగారు పుట్టినరోజు నాడు మీరేం చేయకపోతే ఎలాగండి? అమ్మ ఏది వద్దని చెప్పింది కదా ప్రభా, ఆవిడ అలాగే అంటారండి. మీరు సర్ప్రైజ్ గా కొనిచ్చారంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆవిడ సంతోషపడేలాగా గిఫ్ట్ కొనివ్వండి. ఏవండి, ఆవిడకి ఏది ఇష్టమో చెప్పండి. నువ్వు ఆవిడ కోడలవే కదా ప్రభా, నీకు తెలీదా? మీరు చెప్పండి. ఆవిడకి బాగా నచ్చే బహుమతి ఏదైనా ఇవ్వాలి. నువ్వేంటి ప్రభా చాలా ఆత్రంగా ఉన్నావు? ఇది అత్తయ్య గారి 75వ పుట్టినరోజు అండి, మామూలు విషయం కాదు కదా. ఓహో, ఏంటి అలా చూస్తున్నారు? లేదు, మంచి బహుమతి కొనిస్తే అమ్మ నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. అందుకేగా నువ్వు ఇలా తొందరపడుతున్నావు. ఏంటంటే మీరు ఎలా అంటారు? మా అత్తయ్య గారి మీద నాకు ప్రేమ ఉండదా చెప్పండి? అవునవును, నీ గురించి నాకు తెలీదా? నేను మంచి చెప్పినా మీరు తప్పుగానే అర్థం చేసుకుంటారు. మీరు ఆవిడకి ఏదైనా చేస్తే చెయ్యండి, లేదంటే లేదు. కానీ నేను ఆవిడ కోడల్ని, ఆవిడకి ఏదైనా చేయాల్సిన బాధ్యత నాకుంది. ఎన్ని రోజులు ఈ బాధ్యత కోమల పడుకుందా ప్రభా? ఆవిడ బాగున్నారా, ఏం చేస్తున్నారని ఒకసారైనా ఫోన్ చేసి అడిగావా ఎప్పుడైనా సరే? అలాగని ఆవిడ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నారా? మా అత్తగారి కోసం నేనే ఏదైనా సొంతంగా కొనిస్తాను, మీరే చూస్తూ ఉండండి అని వెళ్ళిపోతుంది బయటికి ప్రభావతి. ఈ ప్రేమ వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తుంది నాకు. తెలుసుకుంటాను అని సత్యం తనలో తను మాట్లాడుకుంటుంటే ఇక రోహిణి పార్లర్కి వెళ్దామని బ్యాగ్ సర్దుకుంటుంది. అప్పుడే మనోజ్ వస్తాడు. ఏంటి మనోజ్? అదే ఏంటి అని? అదే ఏంటి మనోజ్? అదే ఏంటి? ఏది ఏంటి మనోజ్? అదే అబ్బా మనోజ్, అదే అంటే బామిచ్చే రిటర్న్ గిఫ్ట్. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఈ ఒక్క ముక్కే ఇంట్లో ప్రతి ఒక్కరి బుర్ర తిరుగుతుంది. ఆ ఒక్క ముక్కే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఆఖరికి 103 రూపాయలు లాభం లేదే 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన మా అమ్మ మా నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. అంటే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుంది? నాకేం తెలుసు మనోజ్, మీ బామ్మ గురించి నీకే తెలిసి ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, బామ్మ మా ముగ్గురికి ఏదో ఒక పోటీ పెట్టి గెలిచిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. ఇంతవరకు నువ్వు ఒక్క పోటీలో కూడా గెలిచి ఉండవు. నీకెలా తెలుసు రోహిణి? నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు బాలు తొండి చేసి గెలుస్తూ ఉంటాడులే. ఆవిడకి బాలు అంటేనే బాగా ఇష్టం. ఈసారి కూడా బాలుకి గిఫ్ట్ వెళ్తుంది. లేదు లేదు రోహిణి, మనం కూడా ట్రై చేయాలి. ఆవిడ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి. బామ్మ ఎప్పుడు అన్న మాట తప్పదు. ఒకవేళ ఏదైనా వాల్యుబుల్ గిఫ్ట్ అయితే మనకి మిస్ అవుతుంది కదా రోహిణి. అందుకే డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాము. మనం చీర కొన్నాం కదా, చీరతో గెలవగలమా?
హ్మ్, నాకేం ఐడియా రావడం లేదు మనోజ్. నీ తప్పులేవో నువ్వు పడు. నేను ఇవ్వాల్సిన గిఫ్ట్ డిసైడ్ అయిపోయాను. అవునా? నాకు తెలియకుండా నువ్వేం ప్లాన్ చేసావు? ఇదిగో, అమ్మమ్మ గారిని అందంగా మేకప్ చేసి రెడీ చేస్తాను. ఆవిడ విలేజ్ నుంచి వచ్చింది. ఇలాంటివి నచ్చుతాయా? ఏ కాలంలో ఉన్నాం మనోజ్ నువ్వు? ఈ కాలంలో పల్లెటూరులో ఉన్న వాళ్ళే బాగా రెడీ అవుతున్నారు. సిటీలో ఉంటున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని జుట్టు ముడేసుకుని నైటీ దిగేసుకుని రోజంతా జుట్టు ముఖాలతో ఉంటున్నారు. అవును, అదైతే నిజమే రోహిణి. కానీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది సరిపోదు రోహిణి. ఇంకేదైనా డిఫరెంట్ గా ఆలోచించాలి. ఆవిడికి మనసులో నచ్చిన బహుమతి అంటే ఇంకేలాంటిది మనోజ్? మీ బామ్మ మనసుని నీకు తెలిస్తే ఆ ప్రైజ్ అయితే నీకే వస్తుంది. ఆలోచించు మనోజ్. ఆ రోహిణి, ఒకటి గుర్తొచ్చింది. ఏంటిది? బామ్మకి ఇంతకు ముందు ఎర్ర పూసల దండ ఉండేది. ఆ ఎర్ర పూసల దండ పగడాల దండలు అయి ఉంటది. అదే అదే, ఏదో ఒకటి అలాంటిదే. అది పోయిందని బామ్మ చాలా బాధపడింది. మా తాతయ్య కొనిచ్చాడంటది. అలాంటిది కొనిస్తే బామ్మ మనసుకు నచ్చుతుంది కదా. అబ్బా సరే, అదే ఇవ్వు మనోజ్. బామ్మ కొన్నకు చీర ఉంది కదా, అది ఇవ్వు. ఎందుకు? ఎలాగో పగడాల దండ కొనుక్కుందాం అనుకున్నాం కదా, చీర వాపస్ ఇస్తే డబ్బులు మిగులుతాయి కదా అని మనోజ్ అంటుంటే కోపంగా చూస్తుంది రోహిణి. చీర వాపస్ ఇద్దామంటే చీరేస్తున్నట్టు చూస్తున్నావేంటి రోహిణి? పిసినార్దినానికి పొదుపుకి చాలా తేడా ఉంది మనోజ్. అది నీకు అర్థం కాదులే. కొన్న చీరలు షాప్ వాళ్ళటం తీసుకోరు, ఎక్స్చేంజ్ మాత్రమే చేస్తారు. ఓ అవునా అని చెప్పి మనోజ్ అంటుంటే చిచ్చి అని చెప్పేసి ఇంక రోహిణి తిట్టుకుంటుంది మనోజ్ని. ఇక రవి శృతి మంచం మీద కూర్చుని బామ్మకి ఏ గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైనా తట్టిందా వంట అబ్బాయి? నీకేమైనా తట్టిందా డబ్బింగ్ అబ్బాయి? నాకు తడితే నేనెందుకు అడుగుతాను ముద్దబ్బాయి? నాకు తడితే ఇంకా ఇలాగే మనుదంత పాములా ఎందుకు కూర్చుంటాను గొప్పింటమ్మాయి? ఇప్పటికే నాకే నచ్చుతుందో నీకే తెలీదు, ఇంకా గ్రానీకే నచ్చుతుందో నీకెలా తెలుస్తుంది బంగారం? ఏది తట్టకపోతే గిఫ్ట్ మిస్ అవుతుంది కదా సింగారం. గిఫ్ట్ కంటే మనం గెలవడం ముఖ్యం. గెలవాలంటే మంచి గిఫ్ట్ కావాలి కదా బుల్లమ్మ. ఇప్పటిదాకా నేను పార్టిసిపేట్ చేసిన ఏ కాంపిటీషన్ లోనూ ఓడిందే లేదు బుజ్జికన్నా. వంట పోటీలు పెడితే నేను ఎప్పుడూ ఓడిపోలేదు బుజ్జమ్మ. నువ్వు వంటలు మంటలు పక్కన పెట్టి బుర్ర పెట్టి ఆలోచించు చిట్టుబాబు. అందుకే కదా బుర్ర చించుకుని ఆలోచిస్తున్నాను చిట్టమ్మ. నేనైతే గ్రానీ కోసం మంచి సెల్ ఫోన్ సెలెక్ట్ చేసి పెట్టాను జానీ. నీ ప్లాన్ నీకుండగా నన్నెందుకు అడుగుతున్నావు జాను? ఏదైనా కొత్తగా ఆలోచిస్తావేమో అని నేను చూస్తున్నాను. బామ్మలకి ఇచ్చే గిఫ్ట్ తెలుసు కానీ బామ్మలకి ఇచ్చే గిఫ్ట్ తెలీదు బేబీ. నాకు మాత్రం ఏం గిఫ్ట్ ఇచ్చావులే స్వీటీ. పెళ్లికి ముందు నీకు చచ్చిన వంటలని చేశాను కదా నాటి. వంటల్లోనే ఏదో ఒకటి ఆలోచించవచ్చు కదా. బామ్మకి మంచి కేక్ చేసి పెడితే ఎలా ఉంటుంది? అబ్బా, బామ్మకి షుగర్ ఉందని మర్చిపోయావా? ఎగ్లెస్ కేక్ లాగా షుగర్లెస్ కేక్ చేస్తాను శ్రీమతి. అయితే అదే ఫిక్స్ అయిపోపతి. ఇదే ఫైనల్ నా ప్రియసతి అని చెప్పేసి ఇక రవి లేగిస్తే వెనకాలకి పడుతుంది శృతి. ఛీ, లేచిపోయే వెంటనే లేచిపోయినోడా అబ్బా అని చెప్పేసి ఇంకా ఇద్దరు కొట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు శృతి రవి. బాలతి చంద్రంలో మీనా వెనకాల అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటండి ఆ తిరగడం ఆపండి. బామిచ్చే బహుమతి మనకి దక్కేలా లేదు. ఏం పర్వాలేదు, అమ్మమ్మ ప్రేమ అందరికంటే ఎక్కువ మనకే. ఆవిడికి మనసుకు నచ్చేది అందరికన్నా ఎక్కువ మీకే బాగా తెలిసి ఉండాలి. ఏది గుర్తు రాకపోతే వదిలేయండి అని మీనా అంటుంది. మనసుకు నచ్చిన బహుమతి ఇవ్వలేదని, మీ మనసులో ప్రేమ లేదని అమ్మమ్మ గారు ఏమీ అనుకోరులేండి. సరే, నేను బయటికి వెళ్తాను. ఎందుకు? ఇంట్లో ఉంటే నా నోరు ఆగేలేదు. ఆ కవరింగ్ నగలే గుర్తొచ్చి బగబగ మండిపోతుంది. బామ్మ పుట్టినరోజు నాడు ఎలాంటి గొడవ వద్దని ఊరుకుంటున్నాను. ఈ బంగారు నాల మాయం చేస్తే గుర్తొచ్చడం చాలు బయట పడిపోవాలనిపించేస్తుంది మీనా. కేక్ కట్ టైంకి సాయంత్రం వస్తాను, వెళ్ళొస్తాను అని చెప్పేసి బాలు బయటికి వెళ్ళిపోతాడు. ఒరే బాలు, ఇప్పుడెక్కడికి రా? బయటికి బామ్మ. బయటికి ఎక్కడికి అని అడుగుతున్నాను. ఒక పని మీద వెళ్తున్నాను. కార్ మీద వెళ్తావో పని మీద వెళ్తావో ఎప్పుడు వచ్చేస్తావో ముందు చెప్పరా. పని అయిపోగానే వస్తాను బామ్మ. అబ్బా, ఇవాళ ఏ పని పెట్టుకోవద్దని నేను అనుకుంటుంటే అంత అర్జెంట్ పని ఏమొచ్చిందిరా నీకు అని సత్యం అడుగుతుంటే, ఒరే ఈ
ఇవాళ అందరం కలిసి సరదాగా గడపాలనుకున్నాం కదరా. నాకు నీకన్నా ఏది ముఖ్యం కాదు బామ్మ, అయినా వెళ్తున్నానంటే అర్థం చేసుకో. సరే, ఎందుకు చెప్పు ముందు. అరే సత్యం, వెళ్ళనివరా. నా కోసం వాడి పని చెడగొట్టుకోవడం ఎందుకు, వేరు తొందరగా రారా వెళ్ళు అని సుశీల అండంతో ఇంక బాలు బయలుదేరతాడు. వాడే వస్తాడు లేడా అని చెప్పి సత్యంతో అంటుంది సుశీల. ఇక ప్రభావతి కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఈ గందరగోళపు ప్రభావతి వదిన నాకు ఫోన్ చేస్తుంది ఏంటి? హలో, ఆ వదిన చెప్పు. మా అత్తయ్య గారు వచ్చారు. అయితే పిన్ని వెళ్ళిపోయేదాకా నీకు చెడుజరం వచ్చినట్టే నన్ను మాట అని కామాక్షి అంటుంటే, ఆవిడ వచ్చిపోతూనే ఉంటారులే గాని నీకు ఫోన్ చేసింది అందుకు కాదు కామాక్షి. మరెందుకు? మా అత్తయ్య పుట్టినరోజుకి నా ఒక బహుమతి ఇవ్వబోతుంది. ఆటలో కష్టపడి గెలిచిన వాళ్ళకంటే చూసి చప్పట్లు కొట్టిన వాటికే చప్పట్లు కొట్టినట్టు ఇచ్చినట్టు బహుమతి ఇచ్చినట్టు పుట్టినరోజు పిన్నిదైతే పిన్ని నీకు బహుమతి ఇస్తుందా? నక్క తొక్క నువ్వు చాలా తొక్కనట్టే ఉన్నావు వదిన. ఇందులో ఒక లిటికేషన్ ఉంది కామాక్షి. ఆవిడ పుట్టినరోజుకి ఎవరైతే ఆవిడకి నచ్చిన బహుమతి ఇస్తారో వాళ్ళకే ఆవిడ తిరిగి మంచి బహుమతి ఇస్తుందంట. ఓహో, అయి డబ్బైనా ఉండొచ్చు, లేకపోతే ఆవిడ పొలంలో సగం భాగమైన అయి ఉండొచ్చు. ఆహా అని కామాక్షి అంటుంటే, నా ఐడియా ప్రకారం ఆవిడ బాలు మీనాలకి ఇవ్వాలనుకుంటుంది, కానీ వాళ్ళు ఖరీదైన బహుమతి ఇవ్వలేరు. ఆవిడకి స్పెషల్ గా నేనే మంచి బహుమతి ఇవ్వాలి, అది కూడా ఎవరు ఊహించకూడదు అని కామాక్షి చెప్తుంది ప్రభావతి. నీ ఆలోచనలు బాగానే ఉన్నాయి వదినా. మరి ఏం కొనబోతున్నావేంటి? చీర కొంటావా? కాదులే, చీర మరి చిన్నదైపోతుంది కదా కామాక్షి, చాలా పెద్దగా ఉండాలి. నేనేది చేసినా టిప్పర్లర్ ఎంత సరిపోతుందా కామాక్షి? సారీ సారీ వదినా, నీ బడ్జెట్ అంతా చెప్పు వదినా. డబ్బు ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. సరిపోయింది. గుబ్బిలో ఒడ్లు గుబ్బిలో ఉండాలి, పుట్టిన పిల్లలు కొవ్వొత్తుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? అవును, మీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి కదా, అయితే ఏంటి? అప్పుడప్పుడు ఇంట్లో చాలా వస్తువులు వేస్ట్ గా ఉంటాయి కదా, నాకు నమ్మయాలి అంటూ ఉంటావు కదా. ఆ పైన ఒక సోఫా సెట్ ఉంది. సోఫా సెట్ చిమ్మంటావే ఏంటి ఇప్పుడు? నా దగ్గర ఇంకేమున్నాయి చెప్పు ప్రభా. ఎక్స్ట్రా టీవీ ఏదో ఉందని చెప్పావు కదా కామాక్షి, అసలు వాడలేదని చెప్పావు, గుర్తుందా? అవునవును, గుర్తుంది. అది ఇస్తావా? టీవీనా? అవును కామాక్షి, అత్తయ్య గారు ఇచ్చే దాంట్లో నీకు సగం ఇస్తానులే. అలా అని కాదు, ఇంకేమీ ఆలోచించు కామాక్షి, మంచి పెట్టెలో పెట్టి తీసుకొచ్చే. ఆ టీవీ కొన్న బాక్స్ కూడా ఇంకా అలాగే ఉందిలే వదినా. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తుంటాయి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, అప్కమింగ్లో బామ్మగారి వీడియో తీసి ఎంతో ఇన్స్పైరల్ వీడియో తయారు చేస్తుంది మీనా. దీంతో పాటుగా బాలు ఇంకా రావట్లేదు, ఏంటా అని ఎదురు చూస్తారు. బాలు గిఫ్ట్ గెలుచుకుంటాడు, బామ్మగారి గిఫ్ట్. అది ఎలానో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం ఫ్రెండ్స్. బాలు నానమ్మకు వాళ్ళ ఇష్టమైన ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాడు. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది బామ్మ. గిఫ్ట్ మీనా మరియు బాలు గెలుచుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.